భారత్ ముఖ్యమైనటువంటి ఒక పేపర్ మీద సంతకం చేయలే. ఏంటిది భారత్ సంతకం చేయకపోతే ఏమవుతుంది, అసలు ఏం జరిగింది? ఇదే కదా క్వశ్చన్. మ్యాటర్ ఏంటంటే ఉక్రెయిన్ రష్యా ఈ రెండింటి మధ్య 2 ఏళ్ల నుంచి కూడా యుద్ధం జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఉక్రెయిన్ మీద సైనిక చర్య తీసుకున్నాము అంటూ రష్యా ఒకసారిగా యుద్ధం ప్రకటించడం, ఓవరాల్గా ఉక్రెయిన్కి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా అండగా నిలబడటం, నాటో దేశాలు ముఖ్యంగా భారీగా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్ళైనా ఇప్పుడు వరకు కూడా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి. సో ఉక్రెయిన్ అయితే శాంతి చర్చల కోసం ఎదురు చూస్తుంది, యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించేసేసి శాంతియుతంగా పరిష్కరించుకుందామని చూస్తుంది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి సదస్సే స్విట్జర్లాండ్లో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, లేదంటే ప్రతినిధులు కావచ్చు, విదేశాంగ కార్యదర్శులు కావచ్చు, ఓవరాల్గా ప్రతి దేశం నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ వచ్చారు. అలాగే మన దేశం నుంచి కూడా విదేశాంగ వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యదర్శి పవన్ అక్కడకు హాజరవటం జరిగింది. సో ఓవరాల్గా ఈ సమావేశంలో పలు దేశాలు సంతకాలు చేశాయి ఉక్రెయిన్కి అనుకూలంగా. అలాగే మన దేశం మాత్రం ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి సంతకం పెట్టలేదు, మేము పెట్టమని చెప్పి తేల్చి చెప్పేసింది. ఎప్పుడైతే మనం పెట్టలేదో మనల్ని చూసి మరికొన్ని దేశాలు, ఏషియాకి సంబంధించినటువంటి కొన్ని దేశాలు సంతకాలు పెట్టాల. మ్యాటర్ ఏంటి అంటే ఇండియా ఒక్కటే చాలా స్పష్టంగా చెప్పింది, శాంతి ఒప్పందం అనేది ఇరువైపుల నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. జెలెన్స్కీ కావాలని అడుగుతున్నారు, బాగానే ఉంది. ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు, 2వ వర్షన్ వినాలి కదా. 2వ వర్షన్ వినిపించడానికి అసలు ఈ సమావేశానికి రష్యా రాలేదు. సో రష్యా రానప్పుడు, తన వర్షన్ విననప్పుడు ఇరువైపుల నుంచి మాట్లాడి భారత్ ఒక్కటే నమ్ముతుంది, ఏదైనా చర్చల ద్వారా సఫలమవుతుంది. సో చర్చల ద్వారా దీన్ని ముగించాలి అంటే ఇరువైపుల వారిని కూర్చోబెట్టి మాట్లాడితేనే శాంతి ఒప్పందం అనేది జరుగుతుంది. రష్యా రానప్పుడు ఇంకిక్కడ శాంతి ఏంటి, మీరు పెట్టే సంతకాలు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీని మీద మేము సంతకం పెట్టం, ఇరువైపుల వాదనలు విన్నాకే భారత్ నిర్ణయం తీసుకుంటుంది, మేము సంతకాలు పెట్టం సార్ అని చెప్పి వచ్చేయటం జరిగింది. ఇది పరిస్థితి.